గుడ్ మార్నింగ్ మడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. లాస్ట్ వీడియోలో మనం గతంలోని 9 సందర్భాలని 9 కాంటెక్స్ని తీసుకొని నేను వెళ్ళాను, వెళ్ళలేదు, పాజిటివ్, నెగిటివ్, వెళ్ళగలిగాను, వెళ్ళలేకపోయాను, కుడ్ నాట్, అట్ ద సేమ్ టైం వెళ్ళిండేవాడిని లేకపోతే వెళ్ళిండాల్సింది, ఇట్స్ వాట్ కండిషనల్ టెన్సెస్. అట్ ద సేమ్ టైం వెళ్ళాలని అనుకున్నాను కానీ వెళ్ళలేదు, ఇట్స్ వాంటెడ్ టు. సో ఇలా రకరకాల సందర్భాల్ని తీసుకొని కాంటెక్స్ట్ని తీసుకొని వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా చేసాం. ఈరోజు క్లాస్లో ప్రజెంట్ ఒకటి మనం మాట్లాడదాము. పాస్ట్ గురించి అయిపోయింది కాబట్టి ప్రజెంట్లోని టెన్సెస్లోని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 4 ప్రజెంట్ టెన్సెస్ని క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాము. ముందు టెన్సెస్లో ఈ 12 టెన్సెస్కి ఓవరాల్గా దీని మీనింగ్ ఏంటి, దీని యూసేజ్ ఏంటి, దీన్ని ఎప్పుడు వాడతాం, దాన్ని ఎప్పుడు వాడతాం ఒక్కసారి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఐ ప్రాక్టీస్ డైలీ, నేను రోజు ప్రాక్టీస్ చేస్తా. రోజు చేస్తే ఐ ప్రాక్టీస్, సబ్జెక్ట్ ప్లస్ V1. ఐ ప్రాక్టీస్డ్, నేను నిన్న చేశాను. ఐ విల్ ప్రాక్టీస్, రేపు చేస్తాను. రోజు చేస్తే ఐ ప్రాక్టీస్, నిన్న చేసింటే ఐ ప్రాక్టీస్డ్, రేపు చేస్తే ఐ విల్ ప్రాక్టీస్. సెకండ్, ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సార్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ విత్ యూ, నేను మీతో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను, ఐఎమ్ ప్రాక్టీసింగ్ నౌ. ఇప్పుడు చేస్తుంటే ఐఎమ్ ప్రాక్టీసింగ్, నిన్న ఈ సమయానికి నేను చేస్తుంటేని ఐ వాస్ ప్రాక్టీసింగ్, పాస్ట్ కంటిన్యూస్, ఐ వాస్ ప్రాక్టీసింగ్. రేపు ఈ సమయానికి, రేపు కూడా ప్రాక్టీస్ చేస్తుంటానబ్బా, ఐ విల్ బి ప్రాక్టీసింగ్, ఐ విల్ బి ప్రాక్టీసింగ్. బాగా గమనించండి, రోజు ప్రాక్టీస్ చేస్తే ఐ ప్రాక్టీస్ డైలీ, సబ్జెక్ట్ ప్లస్ V1. నిన్న నేను ప్రాక్టీస్ చేశాను, మొన్న చేశాను, లాస్ట్ మంత్ చేశాను అంటే ఐ ప్రాక్టీస్డ్. ఫ్యూచర్లో చేస్తాను అంటే ఐ విల్ ప్రాక్టీస్. లేదు సార్ ప్రజెంట్, ప్రస్తుతం మీరు మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నాను, ఐ ఆమ్ ప్రాక్టీసింగ్. నిన్న ఈ సమయానికి, లేదు లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నేను ప్రాక్టీస్ చేస్తుంటేనే, పాస్ట్ కంటిన్యూస్, ఐ వాజ్ ప్రాక్టీసింగ్. ఫ్యూచర్లో నేను చేస్తుంటాను సార్, ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేస్తుంటాను, ఐ విల్ బి ప్రాక్టీసింగ్ ఇన్ ద ఫ్యూచర్. When you come to me that in the future, I will be practicing, I will be pluffing these people, right? వీళ్ళను దున్ని పడేస్తుంటాను. I will be practicing. Present continuous, past continuous, future continuous. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను, I am learning. గతంలో బాగా అప్పుడు నేర్చుకుంటూ ఉంటేని I was learning. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉంటాను, I will be learning. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ సేమ్. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇక్కడికి రండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్తారు సార్ అంటే ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ జస్ట్ నౌ, ఇప్పుడే అయిపోయింది నా ప్రాక్టీస్, ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ అని చెప్తుంది. ఇప్పటి వరకు చాలాసార్లు ప్రాక్టీస్ చేసినానని కూడా చెప్తుంది. అంటే దాని ఎఫెక్ట్ గతంలో స్టార్ట్ అయింటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ఎఫెక్ట్ ఏంటంటే గతంలో స్టార్ట్ అయింటుంది, ఇప్పటి దాకా మనం మాట్లాడే ముందు రీసెంట్ వరకు నడిచింటుంది. అందుకే దాన్ని ప్రజెంట్లో ఎఫెక్ట్ ఉంటుంది, కంప్లీట్ పాస్ట్ కాదు అది. దాని ఎఫెక్ట్ ప్రజెంట్ వరకు ఉంటుంది. ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్కి చాలామందికి ఉన్న కొంచెం డౌట్ ఏంటంటే సార్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్కి ఐ ప్రాక్టీస్డ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఐ ప్రాక్టీస్డ్ అంటే అయిపోయింది, దాని పని అసలు ఈ ప్రస్తుతంలో దాని తాలూకు ఎఫెక్ట్ ఏం లేదు. ఐ ప్రాక్టీస్డ్ అంటే అయిపోయింది. ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు చాలాసార్లు ప్రాక్టీస్ చేశాను సార్ అని చెప్తాను చూడండి. దట్ ఈస్ వాట్ ఐ ప్రాక్టీస్డ్ సో ఫార్ మెనీ టైమ్స్ అనకూడదని. ఐ ప్రాక్టీస్డ్ ఇన్ ద పాస్ట్, గతంలో ప్రాక్టీస్ చేశాను సార్ కాదు సార్. గతంలో ప్రాక్టీస్ చేయడానికి ఇప్పటి వరకు చాలాసార్లు చేయడానికి ఉన్న డిఫరెన్స్. గతంలో నేను చేశాను సార్, ఐ ప్రాక్టీస్డ్. ఇప్పటి వరకు అంటే దీని ముందు వరకు కూడా చేసింటాను, ఇప్పటిదాకా చాలాసార్లు చేశాను అని అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్, I have practiced n number of times, my dears, and I have tried many times, and I have given complete effort so far. ఇప్పటి వరకు చాలాసార్లు చేశాను. ఇట్ ఈస్ వాట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. అందుకే దాన్ని ప్రజెంట్లో పర్ఫెక్షన్ టైం ఉంటుంది, అందుకే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ ఏం చెప్తారంటే ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్, దీనికి ఇంకొక టెన్స్ యాడ్ అవుతుంది. అంటే ఏంటంటే ఇంకొక స్టేట్మెంట్ యాడ్ అవుతుంది. ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే నేను ప్రాక్టీస్ చేశాను. ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్ బిఫోర్ యూ కేమ్, నువ్వు రాకముందే నేను ప్రాక్టీస్ చేసేసాను. అంటే 2 యాక్షన్లు జరిగింటాయి. 2 యాక్షన్స్లో ఒకటి
నువ్వు రావడం ఒకటి, నేను చేయడం ఒకటి. నువ్వు రాకముందే నేను చేశాను, నువ్వు రాకముందే నేను చేశాను. ఏదైతే ఫస్ట్ ఎర్లియర్ యాక్షన్ ఉందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము. సెకండ్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. యూ కేమ్ అండ్ హ్యాడ్ ప్రాక్టీస్ బిఫోర్ యూ కేమ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. చూడండి, ద ట్రైన్ had left the platform before I reached the station. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రెండు సందర్భాలు ఉన్నాయి, అంటే రెండు పనులు ఉన్నాయి. చూడండి, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ ఒకటి, నేను చేరుకోవడం ఒకటి. బిఫోర్ ఐ రీచ్డ్, నేను చేరుకోక మునిపే ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను పోవడం ఒకటి, ట్రైన్ వెళ్ళిపోవడం ఒకటి. రెండిట్లలో ఏది ఫస్ట్ జరిగింది సార్ అంటే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ట్రైన్ వెళ్ళిపోయినాక నేను పోయినా, అంటే ట్రైన్ యాక్షన్ ఫస్ట్ది, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పండి. సెకండ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పండి. దట్స్ వాస్ ద రూల్. ద ఎర్లియర్ యాక్షన్ మస్ట్ బి రివీల్డ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ and the later action, which means secondary action, must be revealed in simple past. The train had left the platform before I reached the station. The patient had died. The patient had died before the doctor came. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయినాడు. డాక్టర్ రాకముందే పేషెంట్, అంటే పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చినాడు. అంటే ఫస్ట్ యాక్షన్ పేషెంట్ది. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్ టు హాస్పిటల్. రాకముందే చనిపోయినాడు, అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏం చెప్తా సార్ అంటే రేపు ఈ సమయాన్ని రేపు ఈవినింగ్ అంతా నేను ఈ వీడియో అప్లోడ్ చేసి ఉంటాను. ఈరోజు ఈవినింగ్ అంతా, ఈరోజు మధ్యాహ్నానికి అంతా వీడియో అప్లోడ్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ అప్లోడెడ్ బై ద ఈవినింగ్. మధ్యాహ్నానికి అంతా నేను చేసేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ అప్లోడెడ్ దిస్ వీడియో బై టుడే ఈవినింగ్. ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టయానికి ఒక పని అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను సపోజ్ నేను పిహెచ్డి చేస్తున్నా 2027కి అయిపోతుంది. ఇది 25 కదా, 27కి అంతా నాది పిహెచ్డి అయిపోయి ఉంటుంది. అంటే 27 ఈజ్ వాట్ ఫ్యూచర్, 2027 అనేది ఫ్యూచర్. ఈ టయానికంతా నేనేం చేసింటా, పిహెచ్డి నది ఫినిష్ చేసింటాను. అప్పుడు ఏం చెప్పాలి, ఐ విల్ have completed my PhD by 2027. ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టయానికి, ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని అయిపోయి ఉంటుంది అయ్యా. అందుకే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంట. ఐ విల్ హ్యావ్ ప్రాక్టీస్డ్. నువ్వు వచ్చేసరికి ప్రాక్టీస్ చేసేసి ఉంటాను సార్. అండ్ నెక్స్ట్ ఇయర్కి అంతా నేను ఇల్లు కట్టేసి ఉంటాను సార్. I will have constructed a house by the next year. సో చేసేసిన తర్వాత I will have practiced. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్తారు సార్ అంటే ఇప్పటి వరకు చేసింటారు. ఇప్పటి వరకు చాలామందిని చూశాను సార్. ఇప్పుడు చాలామంది కామెంట్ పెట్టారు, సార్ చాలామంది ఇంగ్లీష్ టీచర్ని చూసాం సార్ ఇప్పటి వరకు, బట్ మీరు బాగా చెప్తున్నారు సార్, చాలా బాగుంది అలా. ఐ హ్యావ్ సీన్ మెనీ టీచర్స్ సో ఫార్ సార్, బట్ యు ఆర్ డిఫరెంట్ అని చెప్పి కామెంట్ చేశారు. ఐ హ్యావ్ సీన్ మెనీ టీచర్స్ సో ఫార్ ఇన్ మై లైఫ్. ఇప్పటి వరకు నా లైఫ్లో చాలామంది టీచర్ను చూశాను సార్, ఇప్పటి వరకు చూశాను సార్. ఐ హ్యావ్ సీన్ అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారు సార్ అంటే రెండు యాక్షన్స్లో ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ టూ యాక్షన్స్, రెండు యాక్షన్స్ యొక్క కాంబినేషన్. I had slept before they came. I had slept before my father came on that day. మా నాన్న రాకముందే నేను నిద్రపోయాను. I had slept before my father came to house actually. So that's what. Next, I will have ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టయానికి. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ డబ్బులు ఇవ్వాలి, రేపటికంతా ఇచ్చేసి ఉంటాను. I will have given by tomorrow. Don't worry. రేపటికంటే ఇచ్చేసి ఉంటాను. I will have given by tomorrow అని చెప్తాను. So this is what present perfect, past perfect, future perfect. నెక్స్ట్ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. బాగా గమనించండి, ఈ రెండు కజిన్స్ అంటాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక పని
రెండిట్లలో కూడా గతంలో స్టార్ట్ అయింటది నడుస్తూ ఇప్పటికి నేను మాట్లాడేదానికంటే ముందు పని అయిపోయి ఉంటుంది. నేను మాట్లాడేదానికంటే ముందు పని అయిపోయింటే చిన్న మనిషి, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ డన్ మెనీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్ సో ఫార్. ఇప్పటి వరకు చాలా మిస్టేక్స్ చేశాను అంటే అయిపోయింది. ఇప్పటి వరకు అయిపోయింది, దాన్ని కౌంట్లోకి తీసుకున్నా ఇప్పటి వరకు. కానీ నంబర్ 4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చెప్తా సార్ అంటే, పని గతంలో స్టార్ట్ అయింటుంది ఇప్పటికి కూడా ఇంకా నడుస్తూనే ఉంటుంది. స్టాప్ లేదు. ఇప్పుడు చూడండి, నేను 2012లో ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను, అంటే టీచింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి కూడా చెప్తున్నాను కదా, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు నేను చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్తా సార్ అంటే, ఇప్పటి వరకు అండ్ ఐ హ్యావ్ టేకెన్ మెనీ రిస్క్. ఇప్పటి వరకు చాలా రిస్కులు తీసుకున్నాను అని ఫినిష్ చేస్తాను. ఇక్కడేమో యాక్షన్ కంప్లీట్ అయింటుంది, ఇక్కడ ఇంకా కంటిన్యూగా నడుస్తుంటుంది. అందుకే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంట. అప్పుడు స్ట్రక్చర్, ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ 10 years. గత 10 సంవత్సరాల నుంచి నేను ఇంగ్లీష్తో ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కాదు, 13 సంవత్సరాలు. గత 13 సంవత్సరాల నుంచి ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ ఫర్ ద లాస్ట్ 13 years. గత 13 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చెప్తారంటే, మళ్ళీ కాంబినేషన్స్ వస్తాయి. ఐ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ బిఫోర్ యూ జాయిన్. ఐ హ్యాడ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ 4 years వెన్ యూ జాయిన్ దేర్ అంట. నువ్వు జాయిన్ అయ్యేసరికి అప్పటికే నేను ఒక 5 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటుంది. అంటే అప్పటికే 5 years అయింది. క్లియర్గా చూడండి. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ షటిల్ ఫర్ 5 years వెన్ హీ జాయిన్ విత్ మీ. యాక్చువల్లీ అతను నాతో జాయిన్ అయ్యేసరికి అప్పటికే 10 సంవత్సరాల నుంచి నేను ఆడుతూ ఉంటుంది. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్. ఇదేం చెప్తా సార్ అంటే, వెరీ సింపుల్ చూడండి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను స్టూడియోలో. నేను ఇంటికి వెళ్ళేంత వరకు, ఇది ఎంత టైం పడుతుందో తెలియదు, నేను ఇంటికి వెళ్ళేంత వరకు అమ్మ టిఫిన్ నేను అంటే కలిసి తినడానికి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మై మదర్ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ టిల్ ఐ రీచ్. నేను చేరుకునేంత వరకు ఆమె నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా 2 యాక్షన్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, బస్ స్టాండ్లో మా ఫ్రెండ్ని పెట్టాను. ఆడు అన్నాడు, నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తుంటా అన్నాడు. ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ టిల్ యూ కమ్. నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తుంటా, పోయేదేలే తగ్గేదేలే అని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తుంది. సో ఓవరాల్గా గమనించండి, రోజు చేస్తూ ఉంటే సింపుల్ ప్రజెంట్, నిన్న మొన్న లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ సింపుల్ పాస్ట్. ద యాక్షన్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్. ఇట్స్ వాట్ ఫ్యూచర్లో జరిగే పనులు సింపుల్ ఫ్యూచర్. అయ్యా నేను ప్రజెంట్లో మొత్తుకుంటున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్. ఇంతకుముందు కూడా సేమ్ మొత్తుకుంటూ ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో కూడా మొత్తుకుంటూనే ఉంటాను టీచింగ్ ఫీల్డ్లో. ఐ విల్ బీ టీచింగ్. ఇప్పటిదాకా చాలామంది స్టూడెంట్స్ను ట్రైన్ చేశాను. ఐ హ్యావ్ ట్రైన్డ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ హ్యాడ్ ట్రైన్ మెనీ స్టూడెంట్స్ బిఫోర్ యూ జాయిన్ హియర్. నువ్వు ఇక్కడ జాయిన్ కాకముందే చాలామందిని ట్రైన్ చేశాను. ఐ హ్యాడ్ జాయిన్ మెనీ స్టూడెంట్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏం చెప్తారు సార్ అంటే, అరే నెక్స్ట్ ఇయర్కి 2030కి అంతా కొన్ని లక్షల మందిని క్రియేట్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ క్రియేటెడ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బై 2030. 2030కి అంతా కొన్ని లక్షల మందిని పోగు చేసి ఉంటాను. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చెప్తా సార్ అంటే, నేను అప్పటి నుంచి 2012 నుంచి టీచ్ చేస్తూనే ఉన్నాను అని చెప్తాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ సిన్స్ 2012, లేదా లాస్ట్ 13 years. And I had been teaching before you joined. I had been teaching for 13 years when you joined here. నువ్వు జాయిన్ అయ్యేసరికి అప్పటికి నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటేని. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చెప్తా సార్ అంటే, ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చెప్తా సార్ అంటే, ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ టిల్ యూ జాయిన్. నువ్వు జాయిన్ అయ్యేంత వరకు నేను చేస్తూనే ఉంటానని చెప్పి, ఇవి టెన్సెస్ యొక్క ఓవరాల్ ఐడియా. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్స్లే. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నాం సార్ అంటే, ఏ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటి. ప్రజెంట్ అయితే రోజు చేస్తుంటే, సింపుల్ పాస్ట్ అయితే నిన్న అయిపోయింటే, ఫ్యూచర్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వీల్లో ప్లస్ V1,
ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఇప్పుడు నడుస్తుంది, పాస్ట్లో రెగ్యులర్గా నడుస్తుంటే పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్లో ఒక పని నడుస్తూ ఉంటుందని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇప్పటి వరకు జరిగిపోయిన పనులు ప్రజెంట్ పర్ఫెక్ట్, ఒక పని స్టార్ట్ కాకముందే ఇంకొక పని అయిపోయిందంటే పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏం చెప్తారు సార్ అంటే ఫ్యూచర్లో ఒక టయానికంతా ఒక పని అయిపోయి ఉంటుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చెప్తారు సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చెప్తారు సార్ అంటే అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా నడుస్తూనే ఉంది, నేను వాడిని నేను భరిస్తూనే ఉన్నాను సార్, చిన్నప్పటి నుంచి మా తమ్ముడిని భరిస్తున్నా. ఐ హ్యావ్ బీన్ బేరింగ్ మై బ్రదర్ ఫర్ 10 years సిన్స్ మై చైల్డ్హుడ్. సో ఇక్కడ ఏం చెప్తా సార్ అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యేంత వరకు ఇంకో పని ఎంత జరిగిందో చెప్తుంది. ఐ హ్యావ్ బీన్ బేరింగ్ దెమ్ టిల్ హీ డై. అతను చనిపోయేంత వరకు అప్పటికి నేను కొన్ని సంవత్సరాలు బేర్ చేశాను అని చెప్తుంది. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఇప్పుడు నేను వెళ్ళేంత వరకు మా అమ్మ వెయిట్ చేస్తుంటుంది. మై మదర్ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్, షీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ టిల్ ఐ రీచ్ అని చెప్తుంది. ఇది ఓవరాల్ ఐడియా. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఇది ఊకే పైన ఇప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఎస్ అంటే కొంచెం మనం కొంచెం రిస్క్ తీసుకున్నాం. ఏంటి ఈరోజు క్లాస్లో ఈ 4 టెన్సెస్ని కొంచెం డీటెయిల్డ్గా ఇంకెప్పుడు వెరవకుండా పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఇంటరాగేటివ్ ఏంటి, నెగిటివ్ ఇంటరాగేటివ్ లేదా WH క్వశ్చన్స్ ఏంటో చూద్దాము ఈరోజు. సో లెట్ us స్టార్ట్ దట్ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈరోజు కామెంట్లో మీరు పెట్టాలి వితౌట్ రిస్క్ లైఫ్ వుడ్ బి రస్క్. సో ఈరోజు నా ఫస్ట్ టెన్స్ ఏంటి, ఫస్ట్ టెన్స్ చూడండి సింపుల్ ప్రజెంట్. బాగా గమనించండి, టెన్సెస్ని ఈరోజు టెన్షన్ లేకుండా నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ నేను తీసుకుంటున్నాను. సింపుల్ ప్రజెంట్ మీకు బాగా తెలిస్తే ఇది బేసిక్గా సింపుల్ ప్రజెంట్ యొక్క యూసేజ్ చెప్తాను చూడండి. అంటే దీన్ని ఎప్పుడు వాడాలో చెప్తాను చూడండి. అయ్యా నువ్వు ఒక పనిని రోజు చేస్తున్నారనుకోండి, లేదు సార్ అప్పుడప్పుడు చేస్తున్నా, రోజు చేస్తున్నా, అలవాటుగా చేస్తున్నా, రోజు చేసే పనుల్ని అప్పుడప్పుడు చేస్తున్నా, లేకపోతే అలవాటుగా చేస్తున్నా, వీటిని డైలీ యాక్షన్స్, డైలీ చేస్తున్నా, లేకపోతే దాన్ని మనం రెగ్యులర్ యాక్షన్స్ అంటాం, రెగ్యులర్గా చేస్తున్నా, రెగ్యులర్ యాక్షన్స్, లేకపోతే ఫ్రీక్వెంట్గా చేస్తున్నా, ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్ చేస్తున్నా, లేకపోతే అలవాటుగా అంటే హ్యాబిచువల్గా చేస్తున్నా అన్ని పనులను సింపుల్ ప్రజెంట్లో చెప్పండి. మనం రోజు చేస్తున్నామంటే మనం ఇంగ్లీష్ రోజు మాట్లాడాలనుకుంటాం, అంటే రోజు చేస్తున్న పనులు దేంట్లో చెప్పాలి, సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. అంటే మనకి రోజులో ఎక్కువగా ఉపయోగపడేది సింపుల్ ప్రజెంట్. అందుకే దాన్ని ఫస్ట్ ప్రాముఖ్యత ఇద్దాము. సింపుల్ ప్రజెంట్ని రోజు యాక్షన్స్ని లేదా అప్పుడప్పుడు చేస్తున్నా, అలవాటుగా చేస్తున్నా, లేకపోతే ఎల్లప్పుడు అంటే ఆల్వేస్ కదా, ఎల్లప్పుడు చేస్తున్నా, ఆల్వేస్గా చేస్తున్నా సింపుల్ ప్రజెంట్లో వాడాలి. దీన్ని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి అంటే మనకేం తెలియాలి, ఫార్ములా ఏంటి. ఎస్, చాలామందికి ఇప్పటికే తెలిసి ఉంటుంది ఫార్ములా. సబ్జెక్టు ప్లస్ వర్బు 1 వాడాలి, వర్బులు తెలియాలి ప్లీజ్. వర్బు 1 ప్లస్ ఆబ్జెక్ట్, వర్బు 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాజిటివ్ స్ట్రక్చరు, అంటే దీంట్లో నాట్ అనేది ఎలాంటిది ఉండదు. వర్బు 1కి ఒక్కొక్కసారి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి అంటాడు. కొంచెం ఇది గ్రామర్ అనుకోకపోతే సబ్జెక్ట్గా వి యు దే ఇవి వస్తే వర్బు 1 ఒకటే వాడండి. థర్డ్ పర్సన్స్ వస్తాయి, హీ, షీ, ఇట్లు వచ్చినప్పుడు వర్బుకి ఎస్ను కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోండి అని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడు ద సబ్జెక్ట్ ఈ థర్డ్ పర్సన్ సింగులర్. ఇప్పుడు ఏమేమైతే సార్ అంటే డిఫరెంట్ చెప్తాను. ఇవి వాడితే ఏమవుతుంది, వాడకపోతే ఏమవుతుంది. ఆమె బాగా మాట్లాడుతుంది సార్. బేసిక్గా షీ స్పీక్ వెల్ సార్ అంటాం. షీ స్పీక్ వెల్ అంటాం. ఇప్పుడు ఇది మీరు రాసినారనుకోండి డ్రాఫ్టింగ్లో, కొంచెం ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉన్నోడికి ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ. ఏమని, అరే నువ్వు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ తీసుకున్నావు, ఎస్ఓ యాడ్ చేయాలి కదా, ఎస్ఓ ఈఎస్ఓ. షీ స్పీక్స్ వెల్ అన్నావు అనుకోండి, పరిపూర్ణంగా ఉంటుంది స్టేట్మెంట్. షీ స్పీక్స్ వెల్ సార్ యాక్చువల్లీ అంట. నెక్స్ట్ వన్, అతను ఇంకా బాగా రాస్తాడు సార్, అతనైతే చాలా బాగా రాస్తాడు సార్ డ్రాఫ్టింగ్. హీ రైట్స్ వెల్ because the subject is third person singular కాబట్టి we have to follow that one. There's a concord rule అంట, అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ అంట.
అగ్రిమెంట్ ఆఫ్ ది వర్బ్కి అగ్రిమెంట్, మళ్ళీ చెప్తాను గ్రామర్ అనుకోవద్దు. అట్లా కాకుండా నేను బాగా రాస్తాను సార్, అతనేంది నేను కూడా బాగా రాస్తాను. ఐ రైట్ వెరీ వెల్, ఐ రైట్ వెల్ మై డియర్స్. నేను రాస్తాను ఇక్కడ నాకు అవసరం లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఓన్లీ V1 వాడండి. ఇట్ ఈస్ వాట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ సబ్జెక్ట్. సో నేను రాస్తాను. సో ఇప్పుడు చూడండి, మీ డైలీ లైఫ్ గురించి చెప్పండి అంట. మార్నింగ్ లేస్తాను సార్, ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్, ఐ గెటప్. చూడండి, దీన్ని దుమ్ము దులపచ్చు. అరే నీ రోజు గురించి చెప్పురా అన్నాం అనుకోండి, ఎవరినన్నా నీ రోజు గురించి చెప్పు అన్నాం అనుకోండి, రోజు లేస్తాను, ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్ సార్, ఐ గెటప్ అట్ 4:30, 4:30కే లేస్తాను, తర్వాత నిద్ర రాదు. ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్ అట్ 4:30 సార్. దాని తర్వాత ఆఫ్టర్ దట్ దాని తర్వాత నేను ఏం చేస్తాను, ఐ గెట్ రెడీ సార్, నేను రెడీ అవుతాను సార్, ఐ గెట్ రెడీ. చూడండి అన్ని V1 ఐ గెట్ రెడీ సార్. ఆఫ్టర్ బ్యాగ్ తీసుకుంటాను సార్, ఏం లేదు సార్. ఆఫ్టర్ దట్ ఐ టేక్ మై బ్యాగ్ సార్, బ్యాగ్ తీసుకుంటాను, ఐ టేక్ మై బ్యాగ్ అండ్ ఐ స్టార్ట్ సార్, ఐ స్టార్ట్ టు ఆఫీస్ సార్. ఆఫీస్కి బయలుదేరుతాను సార్, అంతే, వేరే ఆలోచన లేదు. ఐ స్టార్ట్ టు ఆఫీస్ వచ్చి అండ్ వన్స్ ఐ రీచ్ టు ఆఫీస్ ఏం చేస్తాను, నేను ఆ రోజు ప్లాన్ గీస్తాను సార్. ఐ మేక్ ఎ ప్లాన్. రోజు చేస్తున్నాను కాబట్టి అన్ని మేక్, స్టార్ట్, టేక్, గెట్. ఐ మేక్ ఎ ప్లాన్ అండ్ ఐ మేక్ ఎ ప్లాన్ ఆఫ్ దట్ డే సార్. అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఏం చేస్తాను సార్, ఆఫ్టర్ దట్ ఏం చేస్తాను నేను, అండ్ ఐ స్టార్ట్ మై క్లాస్. ఐ స్టార్ట్ మై ఆన్లైన్ క్లాసెస్. నా క్లాసులు స్టార్ట్ చేస్తాను సార్. క్లాసులు స్టార్ట్ చేస్తాను సార్. చేసిన తర్వాత ఏం చేస్తాను సార్ అంటే, ఆ దాంట్లో కూడా స్టార్ట్ మై క్లాసెస్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు మై స్టూడెంట్స్. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ టు మై స్టూడెంట్స్. మా స్టూడెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అట్లా మీరు మొత్తం నేను నైట్ పడుకునేంత వరకు చెప్తాను. అండ్ ఐ గో టు బెడ్ అండ్ బికాస్ ఐ టైర్ సార్ అండ్ ఐ గో టు బెడ్. రోజు చేస్తుంటాను కాబట్టి మొత్తం V1 వాడాలి రోజు చేస్తున్నప్పుడు. దాన్ని మనము కొంతమంది చాలా ఫ్రీగా చెప్తారు సార్, ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్ సార్. యాక్చువల్లీ ఎట్లా మీ ఎట్లా నడుస్తుంది మీ డే అంటే, సో మై డే స్టార్ట్స్ విత్ a quotation. My day starts and I get up in the morning at 4:30 sir, and I later I do some meditation, I do some exercise, and after I brush, I get ready and I take my little breakfast, and after I start to reach and I come to office and I make a plan of that day. అట్లా సెలబ్రిటీలో మొత్తం సబ్జెక్ట్ ప్లస్ V1 చెప్తారు. ఏమీ లేదు, వాళ్ళు చాలా ఫ్రీగా చెప్తుంటారు కాబట్టి ఇంగ్లీష్ బాగా వచ్చింది అనుకుంటాం. మనం వెతికి ఆలోచించి ఇక్కడ చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంగ్లీషు మనం ఫ్లూయెంట్గా నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడాలంటే ఇక్కడ తెలుగు నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మాట్లాడడానికి ట్రై చేస్తాం. తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఆ కన్వర్షన్లో కొంచెం లేట్గా ఉంటుంది, కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఈ కన్వర్ట్ చేసుకోవడంలో కొంచెం గ్యాప్ దొరుకుతుంది, అంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది, కొంచెం ఏమవుతుంది, గ్యాప్లు వస్తాయి, పాజ్ వస్తుంది. ఆ పాజ్ వచ్చి ఇదికి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ప్లస్ ఇది ఫస్ట్ క్వాలిటీ, అది డ్రాబ్యాక్. ఫస్ట్ ఏమొస్తుంది, గ్యాప్ వస్తుంది. ఈ ట్రాన్స్లేషన్లో కొంచెం గ్యాప్ వస్తుంది. రెండు, ఆ ఇంగ్లీష్ మాట్లాడేసరికి లోపల కొంచెం ఆల్రెడీ నర్వస్నెస్ ఉంటుంది. కొంచెం ఈ నర్వస్నెస్తో ఏమవుతుంది సార్ అంటే ఫంబ్లింగ్ వస్తుంది, అండ్ తడబాటు వస్తుంది, స్వెట్ వస్తుంది. ఆల్రెడీ గ్యాప్ ఉంది, మళ్ళీ తడబాటు తోడైంది. ఈ రెండు తోడై అగ్నికి ఆజ్యం పోసినట్టు తోడై పొరపాటున అవతలోడు కొంచెం నెగిటివ్ కామెంటరో లేకపోతే ఇంటర్వ్యూ ఆ ప్లేస్ని బట్టి కొంచెం డబుల్ అవుతుంది. మొత్తానికి మనకు లోపల ఇన్బిల్ట్ మన దగ్గర ఇంగ్లీష్ ఉన్న ఆ భయానికి, ఆ ఫియర్కి, ఫియర్ మేక్స్ యూ సో వీక్. ఆ భయం మనల్ని చాలా వీక్ చేసి పడేస్తుంది. అంటే మనం ఏం చేయాలా, మనం ఆలోచించే విధానాన్ని తెలుగులో కాకుండా తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మధ్యలో గ్యాప్ దొరుకుతుంది. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మనం మాట్లాడేసరికి ఇక్కడేమో తెలుగు ఉంది, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడితే గ్యాప్లు వస్తాయి, కనెక్టివిటీ మిస్ అవుతుంది.
నేను నా మనసులో ఒకటి పైకి ఒకటి చెప్తుంటే జనాలు ఈజీగా కనిపెట్టేస్తారు, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతుంటే ఈజీగా కనిపెట్టేస్తారు. సేమ్ థింగ్, లోపల తెలుగు పెట్టుకొని ఇంగ్లీష్ బయట మాట్లాడుతూ ఉంటే ఈజీగా మనం దొరికి పడేస్తాం. అట్లా కాకుండా లోపల నుంచే ఇంగ్లీష్ను తీసుకోవాలి. అంటే మన ఆలోచన విధానాన్ని, మన థాట్ ప్రాసెస్ని, ఐడియాలజీని ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలు పెడుతూ 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 దాని మీద పట్టు సాధించండి. ఇక్కడ ఏమనుకుంటే అదే వస్తుంటుంది. తెలుగులో బాగా అనుకుంటాం కాబట్టి తెలుగు చాలా న్యాచురల్గా వస్తుంది, తెలుగు బాగా అనుకుంటాం కాబట్టి తెలుగు న్యాచురల్గా వస్తుంది. ఇంగ్లీష్ కూడా అంతే, ఇంగ్లీష్ను అనుకుంటూ ఉండండి, ఇంగ్లీష్ బయటకు వస్తుంది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టిప్ టు బికమ్ అ నేటివ్ స్పీకర్ అండి. ప్రాపర్ ఇంగ్లీష్ నేను మాట్లాడేస్తారంటే, ఇఫ్ ఐ వాంట్ టు స్పీక్ దిస్ లాంగ్వేజ్ యాజ్ అ నేటివ్ స్పీకర్, మై థాట్ ప్రాసెస్, మై ఐడియాలజీ, ఇట్ మస్ట్ బీ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. లోపల తెలుగు ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలుపెట్టండి. అప్పుడు యువర్ లాంగ్వేజ్ హ్యాస్ సమ్ క్రెడిబిలిటీ, యూ విల్ గెట్ సమ్ క్రెడిబిలిటీ యాక్చువల్లీ. దెన్ దిస్ ఇస్ ద వే యాక్చువల్లీ. సో అందుకు మనకు కొంచెం గ్యాప్ వస్తుంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి చాలా నీట్గా చాలా ఫ్లోగా వెళ్తారు. మనం ఏంటంటే లోపల తెలుగు చెప్పుకొని అట్లా ఆ నర్వస్నెస్, ఆ పాజు ఇన్బిల్ట్ ఉంటుంది మనకి. ఇన్బిల్ట్ మనకు నిజంగా మనకి ఇంగ్లీష్ ఉంది, బట్ ఏంటంటే భయం ఉంది, అందుకు అది వీక్ అవుతుంది. సో మై రిక్వెస్ట్ ఇస్ ఇది. సో సింపుల్ ప్రజెంట్ ఏం చెప్తున్నా, సబ్జెక్ట్ ప్లస్ V1, ఇది పాజిటివ్. నెగిటివ్ ఏం చెప్తా సార్, మళ్ళీ చెప్తున్నా, నెగిటివ్ చెప్పు. నెగిటివ్ ఏం చెప్తా సార్ అంటే, సబ్జెక్టు ప్లస్ ఎక్కడ కూడా వర్బ్ వన్నే ప్లస్ ఆబ్జెక్ట్. కాకపోతే నెగిటివ్ కాబట్టి నాట్ పెట్టాలి. నాట్ డు నాట్ కానీ డస్ నాట్ కానీ వాడాలి. డు నాట్ కానీ డస్ నాట్ కానీ వాడాలి. సబ్జెక్టు డు నాట్ ఆర్ డస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇదేంటి సార్ కొత్తగా ఏమీ లేదు. డు నాట్ ఎప్పుడు అంటే చూడండి, డు నాట్ ఎప్పుడు అంటే సబ్జెక్ట్గా ఇవి వచ్చిన అనుకోండి, ఐ డోంట్ అంటాం. ఐ డోంట్ సబ్జెక్ట్గా ఇవి వచ్చినప్పుడు హీ డోంట్ అనకూడదు. సబ్జెక్ట్గా హీ వచ్చినప్పుడు డోంట్ అనకుండా హీ డజంట్ అనండి. హీ డజంట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్లో అవుతే, ఇప్పుడు చూడండి, నేను బేసిక్గా నేను మార్నింగ్ మెడిటేషన్ చెయ్యను సార్. నేను అంటే ఐ కదా, ఐ డోంట్ డూ మెడిటేషన్. ఐ డోంట్ డూ మెడిటేషన్, నేను చెయ్యను అంటే ఐ డోంట్ డూ దట్. యాక్చువల్లీ ఐ డోంట్ డూ దట్ సార్. నేను అబద్ధాలు చెప్పాను సార్ బేసిక్గా, జనరల్ కదా, జనరల్ సెన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సింపుల్ ప్రజెంట్. ఐ డోంట్ టెల్ లైస్. నేను బేసిక్గా అబద్ధాలు చెయ్యను సార్, అబద్ధాలు చెప్పాను సార్. ఐ డోంట్ టెల్ లైస్, ఇది జనరల్ ఫ్యాక్టర్ కాబట్టి సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఆమె కూడా చెప్పదు సార్, చాలా మంచిది ఆమె కూడా అబద్ధాలు చెప్పదు. ఆమె అంటే షీ చెప్పండి, షీ డోంట్ టెల్ లైస్. షీ డోంట్ టెల్ లైస్, ఆమె అబద్ధాలు చెప్పదు అన్నారనుకోండి, అవతల ఇది ఎప్పుడైనా పొరపాటున ఇలాంటి స్టేట్మెంట్లు పేపర్ మీద పెట్టినా లేదా మనం మాట్లాడినా అవతలోడి కనుక తెలిస్తే ఏమైతే సార్ అంటే రాంగ్ మాట్లాడుతున్నాము అనే సెన్స్ దొరుకుతుంది. సబ్జెక్టు షీ వచ్చినప్పుడు డూ కాకుండా డజ్ తీసుకోండి అనేది థర్డ్ పర్సన్. సో షీ డజంట్, ఇప్పుడు చెప్పండి, షీ డజంట్ టెల్ లైస్. ఆమె అబద్ధాలు చెప్పదు సార్ బేసిక్. షీ డజంట్ టెల్ లైస్ యాక్చువల్లీ. షీ ఆల్వేస్ speaks truth only. She always speaks truth and she always speaks facts only. ఆమె ఎప్పుడు నిజాలే మాట్లాడుతుంది. స్పీక్స్ అన్నాను చూడండి, అక్కడ మనం గమనించాలి. సో మనకి పాజిటివ్ తెలుసు, నెగిటివ్ తెలుసు. సో ఇప్పుడు ఏం చెప్తారు సార్ అంటే, ఇప్పుడు షీ వచ్చింది అనుకోండి, షీ స్పీక్స్ వెల్, ఆమె బాగా మాట్లాడుతుంది, షీ స్పీక్స్ వెల్. అతను సరిగ్గా మాట్లాడాడు, అతను అంటే హీ కదా, హీ వచ్చినప్పుడు నెగిటివ్ చూడండి, అతను సరిగ్గా మాట్లాడాడు, హీ డజంట్ స్పీక్ వెల్ బికాస్ ఇట్స్ అ థర్డ్ పర్సన్. ఈ రెండు థర్డ్ పర్సనే. ఇది పాజిటివ్లో ఎస్ యాడ్ చేసినాం, నెగిటివ్లో డజ్ నాట్ తీసుకున్నాం. ఇది పాయింట్. పాజిటివ్ ఓకే, నెగిటివ్ ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటరాగేటివ్, పాజిటివ్ నెగిటివ్ తర్వాత ఇంటరాగేటివ్స్ చూడాలి. అంటే ఏంటి, క్వశ్చన్స్ చూడాలి. సో తెలుగులో రైట్ క్వశ్చన్స్ చూడాలి. సింపుల్ ప్రజెంట్లో క్వశ్చన్స్ ఎట్లా చేయాలి, ఏమీ లేదు. డూ కానీ సేమ్ ఇది తీసుకోండి, డూ ఆర్ డజ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1. డూ ఆర్ డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1. సో ఫస్ట్ ఏం చేయాలి, మీరు వస్తారా క్లాస్కి రోజు? మీరు రోజు క్లాస్కి వస్తారా? మీరు రోజు క్లాస్కి
వస్తారా, మీరు రోజు క్లాస్కి వస్తారా, రోజువారీ పనుల్ని రోజువారీ కార్యక్రమాలని ప్రశ్నించాలి సార్ అంటే సింపుల్ ప్రజెంట్లో. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి చూడండి, మీరు అన్నాడు. మీరు అంటే యూ అన్నప్పుడు యూ డూ అంటామా, యూ డస్ అంటామా? డూ అంటాం. అందుకు ఫస్ట్ డూ తీసుకోండి. డూ యూ వస్తారా అంటే కమ్ కదా. డూ యూ కమ్ టు క్లాస్ డైలీ? అయ్యా మీరు వస్తారా? డూ యూ కమ్ టు క్లాస్ డైలీ? మీరు వస్తారా, సబ్జెక్ట్ మీరు కాబట్టి డూ తీసుకున్నా. ఆమె వస్తుందా సార్? ఆమె క్లాస్కి వస్తుందా? చూడండి, ఆమె క్లాస్కి వస్తుందా సార్? నిజం చెప్పండి సార్, ఆమె క్లాస్కి వస్తుందా? ఆమె అన్నాడు కాబట్టి సబ్జెక్టు షీ కదా. షీ వచ్చినప్పుడు డూ ఆ డస్ ఆ చెప్తున్నాం, డస్ కాబట్టి డస్ సబ్జెక్టు ఆమె. డస్ షీ కమ్. ఇక్కడ షీ వచ్చింది కదా, ఎస్ పెట్టొద్దు, ఇంకా అయిపోయింది. క్వశ్చన్లో మాత్రం ఎస్ యాడ్ కాదు. డస్ షీ కమ్ టు క్లాస్ డైలీ? డస్ షీ కమ్ టు క్లాస్ డైలీ? ఆమె డైలీ క్లాస్కి వస్తుందా సార్? ఎలా వస్తుంది సార్ ఆమె? ఎలా అంటే హౌ పెట్టండి సార్. హౌ డస్ షీ కమ్ టు ద క్లాస్? ఐ డోంట్ నో సార్. హౌ డస్ షీ కమ్ టు ద క్లాస్? ఆమె ఫీజు కట్టలేదు, ఏం కట్టలేదు, ఎలా వస్తుంది ఆమె క్లాస్? హౌ డస్ షీ కమ్ టు ద క్లాస్ లైక్ దట్? అద్భుతమైన ఇంగ్లీష్. నిన్ను పేరు పెట్టే ధైర్యం ఎవ్వడికి ఉండదు, బికాస్ మనం అంత ప్రాపర్గా నేర్చుకుంటాం. హౌ డస్ షీ కమ్ టు ద క్లాస్? ఎలా వస్తుంది సార్ ఆమె ఎలా మాట్లాడుతుంది అట్లా? హౌ డస్ షీ స్పీక్ వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్? వాస్తవం తెలుసుకోకుండా హౌ డస్ షీ స్పీక్ లైక్ దట్? ఆమె సార్ ఆమె ఎలా డిసైడ్ చేస్తుంది? హౌ డస్ షీ డిసైడ్? ఆమె ఎలా డిసైడ్ చేస్తుంది సార్? ఆమెకి అంత బిల్డప్. హౌ డస్ షీ డిసైడ్ లైక్ దట్? ఆడెట్లా అడుగుతారు సార్? అతను ఎట్లా అడుగుతారు? హౌ డస్ హీ ఆస్క్ లైక్ దట్? ఎలా ధైర్యం చేస్తారు సార్ వాడు? హౌ డస్ హీ డేర్ లైక్ దట్? హౌ డస్ హీ డేర్? ఇది మన ఫ్రేజ్ అనుకుంటే ఇక్కడ మీరు వర్బులు మార్చుతూ ఉంటే అయిపోతుంది. ఎలా తింటారు సార్ వాడు? హౌ డస్ హీ లీడ్ లైక్ దట్? దట్స్ వాట్. సో ఇది అద్భుతమైనది. పాజిటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్. నువ్వు వస్తావా, డూ యూ కమ్ కదా. ఇప్పుడు చూడండి, మీరు రారా మీరు వస్తారా, డూ యూ కమ్ టు క్లాస్? మీరు రారా సార్ అంటే డూకి ఇక్కడ నాట్ పెట్టండి అంతే. మీరు వస్తారా, డూ యూ కమ్? మీరు రారా సార్? డోంట్ యూ కమ్ టు ద క్లాస్? సార్ మీరు నేర్చుకోరా? డోంట్ యూ లెర్న్ దస్? మీరు ఫోకస్ పెట్టరా? డోంట్ యూ ఫోకస్? ఇంకా జీవితం గురించి ఆలోచించవా నాయన? డోంట్ యూ థింక్ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవా? డోంట్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్? జీవితంలో బాగుపడవు. డోంట్ యూ డెవలప్ మై డియర్స్? ఇంప్రూవ్ చేసుకో స్కిల్స్. డోంట్ యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్? ఎందుకు చేసుకోను ఆయన? టైం అయింది కదా ఆల్రెడీ. వై డోంట్ యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ మై డియర్స్? వై డోంట్ యూ ఇంప్రూవ్ దాట్? వై డోంట్ యూ థింక్ అబౌట్ యువర్ లైఫ్? వై డోంట్ యూ యూజ్ దిస్ ఆపర్చునిటీ? ఈ ఆపర్చునిటీని ఎందుకు నువ్వు వాడుకో? వై డోంట్ యూ యూజ్ దిస్ ఆపర్చునిటీ వెన్ ఇట్స్ కమ్స్ వెరీ ఈజీలీ? దెన్ వై డోంట్ యూ యూజ్ ఇట్ మై డియర్స్? ప్లీజ్ యూజ్ దిస్ వన్. ఇట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సంబడి. అండ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. నీ గురించి నువ్వే ఆలోచించాలి. ఎందుకు ఆలోచించవు? వై డోంట్ యూ థింక్? అది పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అని చెబుతూ నెగిటివ్, ఇంటరాగేటివ్. అది డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ ఆడితే అదే నడుస్తుంది. రైట్, చూడండి, మీరు వస్తారా, డూ యూ కమ్? ఎలా వస్తారు? చూడండి, మీరు వస్తారా అంటే డూ యూ కమ్ టు ద క్లాస్? ఎలా వస్తారు సార్? బైకా, కారా? హౌ డూ యూ కమ్? ఎందుకు వస్తారు సార్? ఊకే నేర్చుకోరు, ఏం చేయరు. వై డూ యూ కమ్? ఎలా వస్తారు? ఎన్నిసార్లు వస్తారు సార్? అట్లా హౌ మెనీ టైమ్స్ డూ యూ కమ్? ఇట్లా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. ఇది సింపుల్ ప్రెజెంట్ యొక్క కంప్లీట్ డేటా. ఏం చేసినాం? ఏమీ చేయలేదు. సో ఏం చేసినాం సార్ అంటే సింపుల్ ప్రజెంట్ తీసుకున్నాం. రోజు చేస్తుంటే సింపుల్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో ఒకసారి నేను ఐ రైట్ ద స్ట్రక్చర్స్. పాజిటివ్, చూడండి, పాజిటివ్ స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ SR ES ప్లస్ ఆబ్జెక్ట్. సెకండ్ నెగిటివ్ ఏం చెప్తున్నాం సార్ అంటే సబ్జెక్ట్ వస్తుంది సార్. నెగిటివ్ వచ్చినప్పుడు నాట్ వస్తుంది సార్. నాట్లో డూ కానీ డజ్ కానీ తీసుకుంటాం సార్. సబ్జెక్ట్ని బట్టి వస్తుంది సార్. తర్వాత వర్బ్ 1 సార్ ప్లస్ ఆబ్జెక్ట్ సార్. తర్వాత ఇంటరాగేటివ్ క్వశ్చన్ చూడండి సార్. డూ సేమ్ ఇవే, డూ కానీ డస్ కానీ తీసుకుంటాను సార్. దాని తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటాను సార్. దాని తర్వాత వర్బ్ 1 తీసుకుంటాను సార్. అసలు ఎవరికి భయపడండి సార్. నెగిటివ్ ఇంటరాగేటివ్ చూడండి సార్. సేమ్ సార్. డూకి నాట్ పెడతాను సార్, లేకపోతే డజ్కి నాట్ పెడతాను సార్. డోంట్ ఆర్ డజంట్ అంటాను సార్. సబ్జెక్ట్ సార్, వర్బ్ 1 సార్, క్వశ్చన్ మార్క్ సార్. రైట్, వీటికి ముందర డబుల్ హెచ్ వర్డ్స్ పెట్టవచ్చు సార్.
ఇది సింపుల్ ప్రజెంట్ డేటా సార్. ఇవన్నీ ఎప్పుడు వాడాలి సార్? రోజు చేస్తుంటే, రెగ్యులర్గా చేస్తున్న పనుల్ని ఈ స్ట్రక్చర్లో వాడతాం. ఇది సింపుల్ ప్రజెంట్. రెండో టెన్స్ తీసుకుందాం. రెండవ టెన్స్ చూడండి. సో సెకండ్ టెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్. సింపుల్ ప్రజెంట్ ఈజ్ కంప్లీటెడ్. సింపుల్ ప్రజెంట్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు రెండవ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ తీసుకుంటున్నాను. ప్లేస్ నేను ఇక్కడే వాడుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. టైటిల్లోనే ఉంది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్. అయ్యా కంటిన్యూస్గా ప్రజెంట్లో కంటిన్యూస్గా నడుస్తుంటుంది. ఇప్పుడు చూడండి, నేను టీచ్ చేస్తున్నా, ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. మీరు వీడియో వింటున్నారు, వాచ్ చేస్తున్నారు, యు ఆర్ వాచింగ్, ప్రెజెంట్ కంటిన్యూస్. అండ్ ఫ్యాన్ ఇట్ ఈస్ వర్కింగ్, ఇది పనిచేస్తుంది, ఇట్ ఈస్ వర్కింగ్, ప్రెజెంట్ కంటిన్యూస్. వాళ్ళు ఆడుతున్నారు షటిల్, దే ఆర్ ప్లేయింగ్. సో ప్రజెంట్లో నడుస్తూ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతము జరుగుతున్న పనులను ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్నా కూడా, లేకపోతే జరగని, నెగిటివ్ అయితే జరగని. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నా ఐఆమ్ టీచింగ్, మీరు వినట్లేదు క్లాస్లో, యు ఆర్ నాట్ లిజనింగ్ అంట. వింటున్నారు, యు ఆర్ లిజనింగ్, వినట్లేదు, యు ఆర్ నాట్ లిజనింగ్. సో ప్రస్తుతం జరుగుతున్న పనులను ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి సార్ అంటే మనకి ఫార్ములా తెలియాలి కదా. సేమ్ స్టైల్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ని ఏ స్టైల్ ఫాలో అయినామో ఇక్కడ కూడా అదే ఫాలో అవుతాం. సబ్జెక్టు ప్లస్ కంటిన్యూస్ అంటేనే మనకు వర్బ్ 4 రావాలి, అన్ని ఇంగ్ ఫామ్ అంటాం. బీ ఫార్మ్స్ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ ప్లస్ వర్బ్ 4 అంటే కన్ఫ్యూజ్ కాకూడదు, ఇంగ్ ఫార్మ్స్ వాడాలి, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫార్ములా. సబ్జెక్టు ఈజ్ ఆమ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఇది మన పాజిటివ్ స్ట్రక్చరు. నెగిటివ్ స్ట్రక్చరు దీనికి నాట్ వస్తుంది, అది నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు చూడండి, నేను టీచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను టీచ్ చేస్తున్నాను సార్, మంచిది సార్, నేను టీచ్ చేస్తున్నాను. చూడండి, నేను టీచ్ చేస్తున్నాను, ప్రస్తుతం జరుగుతుంది. చూడండి, నేను అంటే ఏంటి? సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు ఈజ్ యామా ఆరా? ఐ ఆమ్. V4 టీచ్కి V4 ఏంటి? ఐఆమ్ టీచింగ్ నౌ. సార్ ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు ఐఎమ్ తీసుకోండి. చూడండి, ఐ వస్తే యామ్ తీసుకోండి, హీ, షీ, ఇట్లు. థర్డ్ పర్సన్స్ వస్తే ఈజ్ తీసుకోండి. ప్లూరల్స్ వి, యూ, దే వస్తే ఆర్ తీసుకోండి. సరిపోయిందా? చెప్పు. చూడండి, నేను టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. మీరు బాగా వింటున్నారు, మీరు ఎంత మంచివాళ్ళు చూడండి, ఎంత మంచివాడవయ్యా, మీరు వింటున్నారు. చూడండి, మీరు ఏమిది చూడండి, సార్ మీరు బాగా వింటున్నారు, మీరు అంటే సబ్జెక్ట్ చూడండి, మీరు అంటే యూ వచ్చినప్పుడు ఈజా ఆమా ఆర్ అంటే యు ఆర్ అన్నాము. యు ఆర్ లిస్నింగ్ టు మీ మాడియస్. మీరు నన్ను చాలా బాగా వింటున్నారు, థ్యాంక్ యూ మాడియస్. యు ఆర్ లిస్నింగ్ టు మీ వెరీ వెల్. అండ్ మీరు బాగా నేర్చుకుంటున్నారు కూడా చాలామంది. యు ఆర్ లెర్నింగ్, LEARNING, యూ ఆర్ లెర్నింగ్ వెల్ మై డియర్స్. మీరు చాలా బాగా నేర్చుకుంటున్నారు, మీరు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారు. యూ ఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. యూ ఆర్ ఇంప్రూవింగ్ అండ్ మీరు ఎడ్యుకేట్ అవుతున్నారు. యు ఆర్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ మై డియర్. మిమ్మల్ని మీరే ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు. యూ ఆర్ ఎడ్యుకేటింగ్. కొత్త వర్బు వాడండి సార్ అని ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు. యూ ఆర్ ఎడ్యుకేటింగ్ మై సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు మై డియర్స్. యూ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్, మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. యూ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ మై డియర్స్. యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ మై డియర్స్. మిమ్మల్ని మీరే మార్చుకుంటున్నారు. చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ మై డియర్. సో ఏదైనా చేస్తున్నాండి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్కి ఇంకో పేరు ఏంటంటే ఇండియన్ టెన్స్ అంటాం. ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడతారు ఇది.
సార్ వాళ్ళు వస్తే కమింగ్ సార్ యాక్చువల్లీ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే సార్ యాక్చువల్లీ చూడండి ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే అంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్ అంటే ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే సార్, రోజు నేర్చుకుంటున్నాను సార్ నేను. ఇక్కడ చూడండి ప్రాబ్లం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎక్కువ ఇస్తుంటాడు ఇది. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ డే అన్నాడు. అరే ఎవ్రీడే అనేది ఎప్పుడు వాడాలా? రోజు చేస్తుంటే, అంటే రోజువారీ కార్యక్రమాలు సింపుల్ ప్రజెంట్లో వాడాలి. ఎవ్రీడే అనేది ఏంటి? సింపుల్ ప్రజెంట్. డే రోజు చేస్తుంటే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలా అంటే ఐ లెర్న్ ఎవ్రీడే అనాలి. ఐ లెర్న్ ఎవ్రీడే. గ్రామర్ అనుకోవద్దు. రోజు నేర్చుకుంటే ఐ లెర్న్ ఎవ్రీడే, అంతేగాని ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీడే అనకూడదు. ఐఎమ్ లెర్నింగ్ అని ఎవ్రీడే అంటే ఏంటి? ఇక్కడేమో ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, ఇక్కడేమో ఇది అడ్వర్బల్ టైం అంటాము, టైమింగ్ వర్డ్. ఇదేమో సింపుల్ ప్రజెంట్లో ఉంది, ఇదేమో ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. అందుకే ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతుంది, స్టేట్మెంట్ బెడిసి కొడుతుంది. రోజు చేస్తుంటే నువ్వు ప్రజెంట్ కంటిన్యూస్లో కాదు, సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఐ లెర్న్ ఎవ్రీడే బేసిక్గా. ఐ వాచ్ యూ ఎవ్రీడే. కామెంట్ పెట్టండి, ఐ వాచ్ యూ ఎవ్రీడే. ఈరోజు కామెంట్ ఐ వాచ్ యూ ఎవ్రీడే అని పెడితే ఇంతవరకు మీరు చూసినారని నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ టెక్స్ట్ ఐ వాచ్ యూ ఎవ్రీడే. రోజు చూస్తాను సార్ మిమ్మల్ని. ఐ వాచ్ యూ డైలీ. ఐ వాచ్ యూ. ఇది సింపుల్ ప్రజెంట్, ఎందుకంటే డైలీ కాబట్టి సింపుల్ ప్రజెంట్. బట్ ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రస్తుతం జరుగుతున్న పనులు చెప్పాలి. మనం అదే కదా చెప్పుకునేది, ప్రస్తుతం జరుగుతున్న పనులు. చూడండి, ప్రస్తుతం జరుగుతున్న పనులు అంటే మనకి ఇంగ్ ఫామ్తో చెప్పాలి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఐఎమ్ మూవింగ్ దిస్ స్క్రీన్, ఈ స్లైడ్స్ను మూవ్ చేస్తున్నాను. ఐఎమ్ మూవింగ్ ఇట్ యాక్చువల్లీ. ఐఎమ్ మూవింగ్, మీరు దాన్ని గమనిస్తున్నారు. యు ఆర్ అబ్జర్వింగ్ దట్. నేను కదిలిస్తున్నాను. ఐఎమ్ మూవింగ్ దాట్. ఐఎమ్ మూవింగ్ దాట్. నేనైతే కదిలిస్తున్నాను, మీరైతే దాన్ని గమనిస్తున్నారు. అండ్ యూ ఆర్ అబ్జర్వింగ్. ఈ రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాను. ఐఆమ్ అబ్జర్వింగ్ దిస్ అండ్ యూ ఆర్ మూవింగ్ దాట్ యాక్చువల్లీ. సో ఐఎమ్ మూవింగ్ దిస్ అండ్ యు ఆర్ అబ్జర్వింగ్ దాట్. అది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. అది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. అది పాజిటివ్. నెగిటివ్ ఏం చెప్తుంది? సబ్జెక్టు ప్లస్ ఈజ్, యామ్, ఆరు ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్. ఏమి లేదు, అంతా సేమే. ఇక్కడ నాట్ ఒకటి యాడ్ చేసిన. సార్ ఐఎమ్ ఫోకసింగ్. సార్ ఐఎమ్ ఫోకసింగ్. నేను ఫోకస్ చేస్తున్నా. ఐఎమ్ ఫోకసింగ్. నేను ఫోకస్ చేయట్లే. ఐఎమ్ నాట్ ఫోకసింగ్. నేను ఫోకస్ చేస్తున్నాను. ఐఎమ్ ఫోకసింగ్ మై డియర్. లేదు సార్, ఇది నెగిటివ్ చూడండి. నేను చేయట్లేదు సార్. ఐఎమ్ నాట్ ఫోకసింగ్. ఐఎమ్ నాట్ ఫోకసింగ్ దీస్ డేస్. ఈ రోజుల్లో నేను ఫోకస్ చేయట్లేదు సార్. ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆల్ దీస్ డేస్. ఈ రోజుల్లో నేను అసలు ఫోకస్ చేయట్లేదు సార్ బేసిక్గా. లెట్ us అండర్స్టాండ్ హియర్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ టీచింగ్. పాజిటివ్ చూడండి. ఐఎమ్ టీచింగ్ అంటే నేను టీచ్ చేస్తున్నాను. దీనికి కంజంక్షన్స్ యాడ్ చేస్తారు ఒక్కోసారి. సార్ నేను టీచ్ చేస్తున్నప్పుడు సార్, వన్ ఐఎమ్ టీచింగ్ టు యూ, నేను మీకు టీచ్ చేస్తున్నప్పుడు వన్ ఐఎమ్ టీచింగ్ టు యూ నా, మీరు వినాలి. యూ హ్యావ్ టు లిసన్ టు మీ. మీరు నా మాట వినాలి. యూ హ్యావ్ టు లిసన్ టు మీ. యూ హ్యావ్ టు అబ్జర్వ్ మీ. మీరు నన్ను గమనించాలి. యూ హ్యావ్ టు. సో ఇక్కడ ఏంటి, నేను ఫోకస్ చేస్తున్నా. ఐఎమ్ ఫోకసింగ్. నేను ఫోకస్ చేయట్లేదు సార్. ఐఎమ్ నాట్ ఫోకసింగ్ మై డేస్. నేను జీవితంతో ఫైట్ చేస్తున్నా సార్. నేను ఐఎమ్ ఫైటింగ్ విత్ అ లైఫ్. ఇప్పుడు ఐఎమ్ ఫైటింగ్. ఇప్పుడు నేను జీవితంతో ఐఎమ్ ఫైటింగ్ విత్ మై లైఫ్. ఐఎమ్ ఫైటింగ్ విత్ మై లైఫ్ పాజిటివ్. అది నెగిటివ్ దగ్గర వేయండి. ఐఎమ్కి నాట్ పెట్టండి. ఐఎమ్ నాట్ ఫోకసింగ్. ఐఎమ్ నాట్ ఫైటింగ్. అది నాట్ పెట్టండి. ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ మై లైఫ్. ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ మై లైఫ్. ఆమె షీ ఈజ్ ఆస్కింగ్ సార్. షీ ఈజ్ ఆస్కింగ్ మీ. ఆమె నన్ను అడుగుతుంది సార్ పాపం. షీ ఈజ్ ఆస్క్ మీ హెల్ప్ యాక్చువల్లీ. ఆమె నన్ను అడుగుతుంది. ఇది పాజిటివ్. నెగిటివ్ ఏం చెప్తుంది? ఆమె అడగట్లేదు సార్. షీ ఈజ్ నాట్ ఆస్కింగ్ మీ సార్. ఓకే, లైస్ చెప్పాను. షీ ఈజ్ నాట్ ఆస్కింగ్ మీ. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు చూడండి, ఇంటరాగేటివ్ ఏం చెప్తుంది తెలుసా? ఈ రెండు మార్చుకోండి. ఇస్ షీ ఆస్కింగ్ మీ? ఇస్ షీ ఆస్కింగ్ మీ మై డియర్స్? ఆమె అడుగుతుందా? ఇస్ షీ ఆస్కింగ్? ఇస్ షీ ఆస్కింగ్ నౌ? ఎస్. ఎందుకు అడుగుతుంది? వై పెట్టండి. వై ఇస్ షీ ఆస్కింగ్? ఇస్ షీ ఆస్కింగ్ ఎందుకు అడుగుతుంది? వై పెట్టండి. వై ఇస్ షీ ఆస్కింగ్? వై ఇస్ షీ ఆస్కింగ్? లెట్ us అండర్స్టాండ్. అదే ఇంటరాగేటివ్. నెగిటివ్ ఇంటరాగేటివ్ చూడండి. ఆమె అడుగుతుందా? ఇస్ షీ ఆస్కింగ్? ఆమె అడగట్లేదా ఇప్పుడు? Isn't she asking my dears? Isn't she asking? ఇంకో స్టేట్మెంట్ తీసుకుందాం. ఐఎమ్ వర్కింగ్. నేను పని చేస్తున్నాను. నా కోసం పని చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ వర్కింగ్. నెగిటివ్ ఏం చెప్తుంది? లేదు సార్, నేనేం పని చేయట్లేదు సార్. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ నాట్ వర్కింగ్. నేను పని చేస్తున్నాను పాజిటివ్. నెగిటివ్ ఏం చెప్తుంది? ఐఎమ్ నాట్ వర్కింగ్ అంట.
దీన్ని ఇంట్రాగేటివ్లు చెప్పండి, అంటే క్వశ్చన్ చేయండి. నేను పని చేస్తున్నాను, ఐఎమ్ వర్కింగ్ కదా, క్వశ్చన్ చేయండి, మార్చుకోండి అంతే. ఐమ్ ఐ వర్కింగ్ మైడిస్, ఐమ్ ఐ వర్కింగ్ ప్రాపర్లీ, నేను ప్రాపర్గా వర్క్ చేస్తున్నానా, ఐమ్ ఐ వర్కింగ్ ప్రాపర్లీ, ఎస్ యూ టెల్ మీ. అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూడండి, ఐఎమ్ నాట్ కదా, ఐఎమ్ ఐ వర్కింగ్, ఐఎమ్ ఐ వర్కింగ్ ప్రాపర్లీ, నేను సరిగ్గా పని చేయట్లేదా, ప్లీజ్ టెల్ మీ. ఐఎమ్ ఐ వర్కింగ్, ఐఎమ్ ఐ టీచింగ్ ప్రాపర్లీ మై డేస్, నేను సరిగ్గా టీచ్ చేయట్లేదా, ఐఎమ్ ఐ టీచింగ్ యూ ప్రాపర్లీ. ఇట్ ఈస్ వాట్ లెట్ us అండర్స్టాండ్ హియర్. దే ఆర్ డూయింగ్ ఫ్యాబులస్ జాబ్, వాళ్ళు బాగా చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ నౌ. పాజిటివ్. నెగిటివ్ చూడండి, వాళ్ళు చేయట్లేదు, దే ఆర్ నాట్ డూయింగ్, వాళ్ళు చేయట్లేదు సార్, నిజంగా చెప్తాను, దే ఆర్ నాట్ డూయింగ్. ఇంటరాగేటివ్ చేయండి, వాళ్ళు చేస్తున్నారా, సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మార్చుకుంటే అయిపోతుంది. వాళ్ళు చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్, వాళ్ళు చేస్తున్నారా, ఆర్ దే డూయింగ్, సార్ వాళ్ళు చేస్తున్నారు, ఆర్ దే డూయింగ్ ఏ జాబ్, వాళ్ళు జాబ్ చేస్తున్నారా, ఓ మై గాడ్, ఎలా చేస్తున్నారు, హౌ పెట్టండి, హౌ ఆర్ దే డూయింగ్ దట్, ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు, వై పెట్టండి, వై ఆర్ దే డూయింగ్ ద మిస్టేక్స్, ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, హౌ మెనీ మిస్టేక్స్ ఆర్ దే డూయింగ్ నౌ, అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ చూడండి, ఆర్ దే డూయింగ్ అంటే వాళ్ళు చేస్తున్నారా అంటే ఆర్ దే డూయింగ్, వాళ్ళు చేయట్లేదా, ఆర్కి నాట్ పెట్టండి, ఆర్ ఎన్ ది డూయింగ్, వాళ్ళు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, వై ఆర్ అంటే డూయింగ్ దాట్, టెల్ మీ వై ఆర్ దే డూయింగ్ దట్ మిస్టేక్స్, వాళ్ళు ఎందుకు ఈ మిస్టేక్ చేయట్లేదు, బికాస్ దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద మిస్టేక్స్. అట్లా పాజిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. సో వెరీ సింపుల్. ఈరోజు క్లాస్లో గమనించండి, వీడియో కొంచెం లెంతీ అవుతుంది, కొంచెం ఏమి కాకుండా నో పెయిన్ నో గెయిన్ కామెంట్ పెట్టండి. కష్టపడింది ఏది రాదు, నో పెయిన్ నో గెయిన్. చూడండి, ఈరోజు మనం టెన్స్ తీసుకున్నాం, టెన్సెస్లో మనం 4 టెన్సెస్ క్లియర్గా మనం తీసుకుందాం అనుకున్నాం. బట్ ఈరోజు వరకు ఫస్ట్ సెకండ్ ఒకటే తీసుకుందాము. రేపటి క్లాస్లో థర్డ్ ఫోర్త్ తీసుకుందాము. సో రైట్, బికాస్ కొంచెం లెంతీ ఎక్కువ అవుతుంది, ఐ హ్యావ్ సమ్ స్మాల్ వర్క్. సో కొంచెం కష్టపడండి, కామెంట్ పెట్టండి, నో పెయిన్ నో గెయిన్. ఈరోజు నా క్లాసు. సో ఈరోజు మీరు వీడియో చూసినారు అని చెప్పడానికి నో పెయిన్ నో గెయిన్, కష్టపడాలి, అప్పుడే ఫలితాలు దొరుకుతాయి అని చెప్తూ, సో ఫస్ట్ 2 సెన్సెస్ కంప్లీట్ చేశాను, థర్డ్ ఫోర్త్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ డూ దట్. దీని తర్వాత ఇవి మీకు కావాలి అంటే నాకు ఒకసారి ప్లీజ్ కామెంట్ మీ అండ్ డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్తూ, అండ్ టెన్స్ బాగా తెలిస్తే గ్రిప్ బాగా తెలుస్తుంది. చూడండి, మనం మోడల్ వర్బ్స్ 14 మోడల్ వర్బ్స్ చూసుకున్నాం, కాంబినేషన్ చూసుకున్నాం. దాని తర్వాత పాస్ట్ గురించి గత 2 వీడియోలు ప్లస్ దిస్ వీడియో, ఇక్కడ నుంచి వీడియోస్ మనస్ఫూర్తిగా చేయండి. మీ దగ్గర ఇంగ్లీష్ సంపద ఇంత లేకపోతే నాకు కామెంట్ చేయండి. లాస్ట్ 2 వీడియోలు మోడల్ వర్బ్స్ ప్లస్ పాస్ట్లో ఉన్న యాక్షన్స్ ప్లస్ ఇప్పుడు చెప్పబోయే వీడియోస్, ఈ 3 మొత్తం పిసకండి. ఈ 3 మీద గ్రిప్ తెచ్చుకోండి. నువ్వు ఇంగ్లీష్ టీచర్ కాకపోతే, ఇంగ్లీష్ లెక్చర్ కాకపోతే నన్ను అడగండి. బట్ ఏంటంటే తెలుసుకున్న దాన్ని మళ్ళీ వాడాలి సరే అంటే నేను టిప్ చెప్పాను. ఇది సైకలాజికల్గా థాట్ ప్రాసెస్ని ఇంగ్లీష్లో పెడతారని చెప్పుకుంటూ ఈరోజు కామెంట్, నో పెయిన్ నో గెయిన్. ఆల్వేస్ యువర్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. గుడ్ నైట్.